అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం అండాశయం క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. సో, అండాశయం అంటే ఏంటి? గర్భసంచికి పక్కనే ఉండే ఒక ఆర్గాన్‌నే ఓవరీస్‌నే మనం అండాశయం అని అంటాం. సో, ఈ అండాశయం వలన అండం రిలీజ్ అవ్వటము, దాని వల్లనే ప్రెగ్నెన్సీ రావటము, ఆడవాళ్ళల్లో హార్మోన్స్ అన్నీ కూడాను సమపాలల్లో ఉండటము, ఇవన్నీ కూడా అండాశయం వల్లనే జరుగుతుంది. సో, దీన్నే మనం ఇంటర్నల్ జెనైటల్ ఆర్గాన్స్ అని అంటాం. సో, ఇవన్నీ కూడాను పొత్తి కడుపు కింద అంటే పెల్విక్ ఆర్గాన్‌గా పరిగణిస్తామన్నమాట. సో, ఈ అండాశయంలో క్యాన్సర్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే అండాశయం పెద్దగా అవ్వటము, అంటే 4-5 సెంటీమీటర్ల కన్నా ఇంకా ఎక్కువగా ఉండటము, కడుపులో బ్లోటింగ్ సెన్సేషన్ అండ్ వికారంగా అనిపించటము, కొంచెం తింటేనే అరగకపోవడము, గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్‌తో ముఖ్యంగా వీళ్ళు ప్రెజెంట్ అవుతారు. సో, చాలామంది ఆడవాళ్ళు ఏంటి అంటే గ్యాస్ట్రైటిస్ రాంగానే ఏదో ఇంట్లో దొరికేనో లేకపోతే బయట ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్‌లో ప్యాంటాపో, రాబిప్రజోలో, ర్యాంటాకో ఏదో ఒకటి తీసుకుంటా ఉంటారు. సో, అలా కాకుండా ఒకవేళ గనక మీకు కాన్స్టెంట్‌గా గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ కంటిన్యూయస్‌గా ఉంటుంది అంటే 6-8 వారాల పైబడి నుంచి మీకు ఈ సిమ్టమ్ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ వయసు గనక 50 సంవత్సరాల పైబడి ఉంది అంటే మెనోపాజల్ స్టేట్‌లో ఉన్నారు అండ్ మీకు ఈ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వాళ్ళు స్కాన్ పద్ధతి ద్వారా అంటే వెజైనల్ స్కాన్ ద్వారా అసలు గర్భసంచి పక్కన అండాశయం సైజ్ ఎంత ఉంది అన్నది చూస్తారు. ఆ సైజుని బట్టి క్యాన్సర్ ఉండే అవకాశం ఉందా లేదా అన్నది కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా ఒక సిటీ స్కాన్ ద్వారా ఆ అండాశయం తాలూకా ఆకారం ఎలా ఉంది, లోపల బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, లోపల ఏమైనా సెప్టేషన్స్ ఉన్నాయా, అది కాంప్లెక్స్ సిస్టా సింపుల్ సిస్టా అన్నది వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీకు చెప్తారనమాట. సో, ఎప్పుడైనా కూడాను మీకు అండాశయంలో అంటే గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్, బవల్ సిమ్టమ్స్ ముఖ్యంగా ఉన్నాయి, మీ వయసు 50 సంవత్సరాల పైబడి ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ని సంప్రదించి ఒకసారి స్కాన్ గానీ, CA-125 గానీ లేదంటే సిటీ స్కాన్ లాంటివి చేసుకొని ఒకవేళ నిజంగా దానికి ఉంది అంటే మాత్రం దానికి తగ్గ ట్రీట్మెంట్ మాత్రం తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే ముఖ్యంగా అండాశయం క్యాన్సర్‌కి ప్రత్యేకంగా సిమ్టమ్స్ అంటే ఈ సిమ్టమ్ వస్తే అండాశయం క్యాన్సర్ అని చెప్పడం చాలా కష్టం కాబట్టి అండాశయం క్యాన్సర్ మాత్రం చాలా అరుదుగా అండ్ చాలా లేట్‌గా ప్రెజెంట్ అవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో, ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా కూడాను మీరు వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించినట్టయితే వాళ్ళు తగిన టెస్టులు చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీకు ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అండాశయం సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏజ్ గ్రూప్ అంటే ముఖ్యంగా 50 సంవత్సరాల లోపు అంటే 45 సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళల్లో ఏంటి అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ విమెన్‌లో 5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే యూజువల్‌గా ఈ క్యాన్సర్‌లు వచ్చే అవకాశం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అదే అడాలసెంట్ అంటే చిన్న వయసులో ఉన్న ఆడపిల్లల్లో ఏంటి అంటే 3 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంది అంటే క్యాన్సర్ ఉండే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. సో, ముఖ్యంగా మీ ఏజ్, మీ సైజ్ ఆఫ్ ద ఓవేరియన్ సిస్ట్ అండ్ మీ సిమ్టమ్స్ వీటన్నిటిని బట్టి మీకు క్యాన్సర్ ఉందా లేదా అన్నది కనుక్కోవటం చాలా సులువుగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఏమన్నా బవల్ సిమ్టమ్స్ గానీ లేదంటే అప్పుడే కాన్‌స్టిపేషను, ఐబీఎస్ అంటాం. ముఖ్యంగా ఐబీఎస్ సిమ్టమ్స్ ఉండే ఆడవాళ్ళల్లో, గ్యాస్ట్రైటిస్ ఉండే ఆడవాళ్ళల్లో, పోస్ట్ మెనోపాజల్ విమెన్ ఆడవాళ్ళల్లో ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి.